హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళకి సంబంధించినటువంటి కేసులో రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. అండ్ వీళ్ళ కేసులో రోజుకొక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతున్నారు. మనం చూసుకున్నట్టయితే మస్తాన్ సాయి, ప్రీతి ఇలా చాలా మంది క్యారెక్టర్లు ఎంటర్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళ వ్యక్తిగత కేసు కాస్త ఇప్పుడు డ్రగ్స్ కేసు వరకు వెళ్ళింది. అనూహ్యంగా ఈ డ్రగ్స్ కేసులో ఎవరైతే ఆరోపణలో ఉన్నటువంటి అంటే లావణ్య, రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఆరోపణలో ఉన్నటువంటి మస్తాన్ సాయి ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ డ్రగ్స్ కి సంబంధించి లావణ్యానికి కానీ అటు రాజ్ తరుణ్కి కానీ ఏమైనా సంబంధం ఉందా, అసలు వీళ్ళ రిలేషన్ ఏంటి, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. సిరి, మనం చూస్తూనే ఉన్నాం గత కొంతకాలంగా లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో మస్తాన్ సాయి, అప్పుడప్పుడు ప్రీతి. సో ఈ టాపిక్ మనం రోజు వింటూనే ఉన్నాం. అనూహ్యంగా మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇవాళ మస్తాన్ సాయికి లావణ్యకి రిలేషన్ ఉందని, రాజ్ తరుణ్ కి లావణ్యకి రిలేషన్ ఉందని, అసలు వాస్తవం మాట్లాడుకుంటే అసలు లావణ్య బాయ్ ఫ్రెండ్ ఎవరిద్దరు? అంటే లావణ్య ఫస్ట్ మనం లావణ్య బయటకు వచ్చింది కాబట్టి మనం లావణ్య గురించి మాట్లాడుకుందాం. లావణ్య చెప్పేదాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు 11 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పేసి, మాకు పెళ్లి అయింది, 2 సార్లు అబోర్షన్ కూడా అయిందని చెప్పేసి తను అయితే చెప్పడం జరిగింది. రాజ్ తరుణ్ కూడా తను ఒప్పుకోవడం కూడా జరిగింది. నేను ఉన్నాను, తను చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది, ఉన్నాను. కాకపోతే ఎప్పుడైతే తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిందో, వేరే అతనితో తను సంబంధం పెట్టుకుందని తెలిసిందో, నేను అప్పుడే తన నుంచి దూరం అయిపోయాను. ఇప్పుడు నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు, అది ఆల్రెడీ ముగిసిన కథనే తను మళ్ళీ స్టార్ట్ చేసింది, మళ్ళీ తీసుకొచ్చింది తెరపైకి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. రాజ్ తరుణ్ నాకు తెలిసి ఒక్క ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చినట్టు ఉన్నాడు ఈ కేసు మీద. అంతకు మించి తను బయటకు వచ్చి మాట్లాడింది లేదు, ఏం లేదు. కానీ లావణ్య మాత్రం అసలు కనబడని ప్లాట్ఫామ్ లేదు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్క ఛానల్ లో కనబడడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అంటే మంచి మంచి ఛానల్స్ కనబడడం జరిగింది, డిబేట్స్ జరిగినాయి. లావణ్యకి ఒక కొంత వర్గం సపోర్ట్ చేస్తుంటే కొంతమంది రాజ్ తరుణ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మనం చూస్తున్నట్టయితే శేఖర్ భాష ఎంత ఫైట్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే లావణ్య గురించి మాట్లాడుకుంటే గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు ఫైల్ చేసింది. ఏంటంటే రేప్ అటెంప్ట్ జరిగింది అని చెప్పేసి కేసు ఫైల్ చేసింది. దాని గురించి కూడా ఇప్పుడు ఒక కాల్ కరాటి కళ్యాణి గారితో ఒక ఆడియో కాల్ మాట్లాడిన ఆ వీడియో కూడా రిలీజ్ అయింది, మనం చూసాము. అందులో ఏంటంటే మస్తాన్ సాయి కొన్ని చెప్తున్నది ఏంటంటే లావణ్య అసలు మామూలు మనిషి కాదు, అసలు తనది చెప్తే ఇప్పుడు అయిపోయేదే కాదు అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. ఏంటంటే తను అన్ని కూడా ఫేక్ ఒక అమ్మాయికి సపోర్ట్ చేసే వాళ్ళు అబ్బాయికి సపోర్ట్ చేయరు, తను అన్ని ఫేక్ గా పెట్టింది. తను ఏంటంటే అట్లా మాట్లాడిపించుకొని మరీ రికార్డ్ చేసుకుంటది. తనని అసలు రీహాబిలేషన్ సెంటర్ లో వేయాలి, తన మానసిక పరిస్థితే బాగాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక క్వశ్చన్ అడిగారు, మీరు ఆమెని ఇష్టపడ్డారంటే కదా పెళ్లి చేసి, ఆయన అందులో చెప్పిందంటే చీ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఆడియో కాల్లో అదే మస్తాన్ సాయి మెన్షన్ చేయడం జరిగింది, నువ్వు నా గుండె సంథింగ్ అలా మాట్లాడాడు. అదే చెప్తున్నా, తను చెప్పడం అదే ఏం చెప్తున్నా అంటే అట్లా మాట్లాడిపించుకుంటదంట. తను అట్లా మాట్లాడితేనే బాగుంటదంట, లేకపోతే తన టార్చర్ వేరే ఉంటదంట. సో మంచిగా అంటే నేను నీతో మంచిగా ఉన్నంత వరకే నాలో మంచి లావణ్య కనబడుతుంది, లేకపోతే కొంచెం అటు ఇటుగా వేరే వాళ్ళతో మాట్లాడితే ఆ లావణ్య సైకో అయిపోద్ది అని చెప్పేసి మస్తాన్ సాయి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇదంతా చూసుకుంటే మస్తాన్ సాయి పెడ్లర్ అని చెప్పేసి ఇప్పుడు మనకి చూసాం, మనం ఒక హోటల్ కేసులో కూడా June 2వ తారీఖు ఆ కేసులో కూడా అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి ఆ కేసులో కూడా తను పట్టుబడడం జరిగింది అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రీ, ఇప్పుడు మస్తాన్ ఆల్రెడీ డ్రగ్స్ కి సంబంధించిన దాంట్లో ఆ లింకప్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. కానీ లావణ్య కూడా ఆల్రెడీ డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో 40 days సెంచులు కూడా జైల్లో కూడా. సో ఈ డ్రగ్స్ విషయంలో వీళ్ళిద్దరికి ఎంతో కొంత ఆ సంబంధం ఉంది అని చెప్పేసి క్లియర్ కట్ గా ఇక్కడైతే ఈ విషయం చూస్తే మాత్రం మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీతి ఓపెన్ గా చెప్పింది బయటకు వచ్చి, నాకు లావణ్య డ్రగ్ ఇచ్చింది, సో నన్ను నానా చిత్రహింసలు పెట్టిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ విషయంలో రాజ్ తరుణ్ కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఒక వర్గం మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది వాస్తవమేనా అంటారా? మరి రాజ్ తరుణ్ కి సంబంధం లేదు అంటే మరి రాజ్ తరుణ్ కి ఎందుకు సంబంధం లేదని నాకు అనిపించే నా వ్యక్తిగత ఒపీనియన్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే తను ఫస్ట్ నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తనకి తెలిసి ఉంటే
జైలుకి వెళ్ళక ముందే తెలుసు కదా డ్రగ్స్ తీసుకుంటున్నా. జైలుకి వెళ్ళక ముందే ఎందుకు తన నుంచి దూరం అవ్వలేదు, ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు, ఎందుకు బయటకు వచ్చి తనని అప్పటి నుంచి దూరం ఎందుకు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ అయిన తర్వాతనే దూరం పెట్టాల్సి వచ్చింది? సో ఇక్కడ కూడా ఏదో ఉందేమో నా పర్సనల్ ఒపీనియన్. కరాటే కళ్యాణి గారి టాపిక్ తీసుకొచ్చారు. సో కరాటే కళ్యాణి టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఇదే మస్తాన్ సాయి కరాటే కళ్యాణి ఆడియో కాల్లో ఏం చెప్పాడు అని అంటే, అందరి చుట్టూ పట్టుకొని లావణ్య తన దగ్గర పెట్టుకుంటది, సో ఆ విధంగా అలా మాట్లాడించుకుంటది అది ఇదని చెప్పేసి ఇదే మస్తాన్ సాయి చెప్పాడు. మరి ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయిన తర్వాతకి వచ్చినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే, చాలా మంది అమ్మాయిలు అంటే దాదాపుగా ఒక 25 మంది అమ్మాయిలకి సంబంధించినటువంటి ఫోటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ వాట్ ఎవర్ వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి వీడియోలు తన దగ్గర పెట్టుకొని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడము ఇదంతా చేస్తున్నాడని చెప్పాడు. ఇదే మస్తాన్ సాయి లావణ్య విషయంకి వస్తే కరాటే కళ్యాణి ఆడియో కాల్ లో దాదాపు 10 కోట్లు డిమాండ్ చేసి అంటే తిన మీద కేసు విత్డ్రా చేసుకోవాలంటే 10 crores ఇస్తేనే విత్డ్రా చేసుకుంటా. ఎందుకంటే తను చెప్పేది ఏంటంటే, నా వీసాలో ఇప్పుడు రెడ్ అది మార్క్ పడిపోయింది, సో నేను వేరేది చదువుకోవడానికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు నాకు ఇబ్బంది ఉంది, సో తను 10 crores డిమాండ్ చేసింది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. తను కేవలం ఇది డబ్బుల కోసమే చేస్తుంది తప్ప ఇంకా అందులో ఏది లేదు, తను వేసే ఎలిగేషన్స్ లో ఏది వాస్తవం లేదు అని అంటుంది. కానీ నాకు అనిపించేది ఏంటంటే, ఇక్కడ రాజస్థాన్ కూడా ఎంతో కొంత పాత్ర అయితే ఉంది అని అనిపిస్తుంది. మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఆలోచిస్తున్న టైంలో ఎందుకంటే ఫస్ట్ నుంచి తనని మరి తనకి దూరంగా ఉండాలి, అసలు డ్రగ్స్ అనేది అంత చిన్న విషయం కాదు కదా, సో ఎందుకు దూరం ఉండలేదు, ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నాడు, ఇవన్నీ కూడా చాలా అయితే నా మైండ్ లో తిరుగుతున్న క్వశ్చన్స్ అనమాట. యాక్చువల్గా నాకు ఇందాక మాట్లాడిన ఆడియో కాల్ లో నాకు చాలా హాస్యాస్పదంగా, అంటే మస్తాన్ సాయి కరాటే కళ్యాణితో మాట్లాడిన ఆడియో కాల్లో నాకు హాస్యాస్పదంగా అనిపించిన అంశం ఏంటంటే, అమ్మాయి అందరి జుట్టు పెట్టుకుంటుంది, బెదిరిస్తుంది అని అంటాడు. అసలు నీ జుట్టు అక్కడ ఉండబట్టే కదా అమ్మాయి నేను బెదిరిస్తుంది. ఏం చేయకుండా లావణ్య మస్తాన్ సాయిని ఎందుకంత రేప్ అటెంప్ట్ చేశాడు అది ఇది అని అంటేనే, నువ్వు చేయనప్పుడు ఎందుకు నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉండడం, బయటికి రాకు అంటే ఇక్కడ అందరికి అన్ని రకాలుగా సంబంధాలు ఉన్నాయి, కానీ ఎక్కడో చెడింది, ఎక్కడో చెడడం వల్ల అందరు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేసి వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని చెప్తున్నారు. కానీ అసలు కథని ఇంకా ఎవరు కూడా రివీల్ చేయట్లేదేమో అని నా ఒపీనియన్. అంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో జరిగిందో అది ఇంతవరకు ఎవరు బయట పెట్టలేదు, కాకపోతే ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రీ ప్లాన్ గా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ ఆడియో లీక్స్ అని చేస్తున్నాడు, లావణ్య రాజ్ తరుణ్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? నిజంగా వీళ్ళిద్దరికి ఇష్టం ఉంటే ఎందుకు ఇవన్నీ ఆడియోస్ ఫస్ట్ నుంచి మీరు రికార్డ్ చేసుకుంటున్నారు? మీకు అంత ఇష్టం ఉంటే అసలు ఒక మంచి బంధంలో ఉంటే హెల్దీ రిలేషన్షిప్ లో ఉంటే రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎస్. సో ఇదే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ నాకు సపోర్ట్ చేయట్లేదు, యాక్చువల్ గా పడితే ఇద్దరం కలిసి బయటపడదాం ఇష్యూ నుంచి అని చెప్పేసి నేను సపోర్ట్ అడుగుతుంటే కూడా రాజ్ నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మస్తాన్ సాయి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు లావణ్య ఏదైతే ఒక జుట్టు నా దగ్గర పెట్టుకొని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నా నువ్వెలా అంటున్నావో, ఎట్ ద సేమ్ టైం మరి మిగతా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ నీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకుంది? అసలు మిగతా అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ నీ ఫోన్ లో ఎందుకు ఉండాలి? నువ్వేమో చేయాలనుకుంటేనే కదా, నువ్వు వేరే వాళ్ళ గురించి ఏదో ఆశించి వాళ్ళని భయపెట్టాలనుకుంటేనే కదా నువ్వు వాళ్ళ ప్రైవేట్ ఫోటోస్ నీ దగ్గర పెట్టుకుంటావు. సో ఇక్కడ కూడా ఈయనది తప్పు ఉంది ఖచ్చితంగా. అదే చెప్తున్నాను కదా, ఏదో స్టోరీ ఉంది, అది ఇప్పటికి కూడా అది బయటకి ఇంకా రివీల్ చేయట్లేదు ఎవరు కూడా. అది కనుక రివీల్ అయితే అసలు ఎవరు ఏంటి, ఎవరు దొంగ, ఎవరు ఏంటి అనేది అర్థమైపోతుంది నా ఒపీనియన్. ఎస్, చూసారు కదా, మొత్తానికైతే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో ఇది కాస్త డ్రగ్ ఇష్యూగా మారిపోయింది. సో ఆల్రెడీ లావణ్య డ్రగ్స్ కేసు విషయంలో దగ్గర 40 రోజులు జైల్లో ఉండొచ్చింది. ఇప్పుడు అదే డ్రగ్స్ కి సంబంధించి మస్తాన్ సాయిని సెబ్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. సో మరి మొత్తానికి ఈ కథ ఎటు మలుపు తిరుగుతుంది, ఎవరు దీంట్లో పడబోతున్నారు, ఎవరు నిర్దోషి అనేది తెలియాల్సి ఉంది. సో చూస్తూనే ఉండండి. నమస్కారం. థ్యాంక్ యూ.